హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐపీఎల్ న్యూస్. బుధవారం రాత్రి బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు గుజరాత్ టైటాన్స్ తలబడ్డాయి. ఈ మ్యాచ్ లో గుజరాత్ బౌలర్లు ఆర్సీబీని కట్టడి చేస్తే బ్యాటర్లు జోస్ బట్లర్, సాయి సుదర్శన్ అద్భుతంగా ఆడి 8 వికెట్ల తేడాతో విజయం సాధించారు. ఈ సీజన్ లో ఆర్సీబీకి ఇది మొదటి ఓటమి. పూర్తి విశ్లేషణ కోసం వీడియోను పూర్తిగా చూడండి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆర్సీబీ బ్యాటింగ్ ప్రారంభించిన పవర్ ప్లేలోనే 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత వచ్చిన లివింగ్ స్టోన్ 54, జితేష్ శర్మ 33 రన్స్ చేసి జట్టును ఆదుకున్నారు. చివర్లో వచ్చిన టీమ్ డేవిడ్ కొన్ని బౌండరీలతో ఆర్సీబీని 169 స్కోర్ కి చేరేలా చేశాడు. గుజరాత్ బౌలర్లు మొహమ్మద్ సిరాజ్ 3 వికెట్లతో ఆర్సీబీని బోల్తా కొట్టించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్మెన్ స్కోర్స్: విరాట్ కోహ్లీ 7, సాల్ట్ 14, పడిక్కల్ 4, రజిత్ పటిదార్ 12, లివింగ్ స్టోన్ 54, జితేష్ శర్మ 33, టీమ్ డేవిడ్ 32, కృణాల్ పాండ్యా 5 పరుగులు చేశారు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లోనే 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లో మహమ్మద్ సిరాజ్ 3 వికెట్లు, భువనేష్ కుమార్ 2, ఇషాంత్ శర్మ, రషీద్ ఖాన్, రవి బిష్ణోయ్ ఒక్కొక్క వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటాన్ ఎప్పుడెప్పుడు మ్యాచ్ ముగిద్దామా అన్నట్లు బ్యాటింగ్ చేశారు. ఓపెనర్ జోస్ బట్లర్ 39 బాల్స్ లో 73 రన్స్ చేసి జట్టుకు విజయాన్ని ఖరారు చేశాడు. ఆ తర్వాత సాయి సుదర్శన్ కూడా తనదైన స్టైల్లో 49 రన్స్ చేశాడు. వీరిద్దరూ కలిసి 75 రన్స్ భాగస్వామి నెలకొల్పారు. తర్వాత వచ్చిన శుభ్మన్ గిల్ 11 పరుగులతో తొందరగా అవుట్ అయిన బట్లర్ మ్యాచ్ ను తన చేతిలో పెట్టుకున్నాడు. చివర్లో బట్లర్ రుదర్ఫోర్డ్ తో కలిసి 17వ ఓవర్లోనే మ్యాచ్ ను ముగించారు. గుజరాత్ టైటాన్ బ్యాట్స్మెన్ స్కోర్స్: శుభ్మన్ గిల్ 11, జోస్ బట్లర్ 73, సాయి సుదర్శన్ 49, షెర్ఫన్ రుదర్ఫోర్డ్ 30 పరుగులు చేశారు. దీంతో గుజరాత్ 17 ఓవర్లోనే కేవలం 2 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసి విజయం సాధించింది. ఆర్సీబీ బౌలర్ లో జోస్ హజిల్వుడ్ 2 వికెట్లు తీశారు. ఇక ఈ మ్యాచ్ కీ మూమెంట్స్: గుజరాత్ బౌలర్ సిరాజ్ పవర్ ప్లే లో 3 వికెట్లు తీసి ఆర్సీబీని కట్టడి చేశారు. ఇంకా గుజరాత్ బ్యాట్స్మెన్ బట్లర్ 39 బంతుల్లో 73 పరుగులు చేసి గుజరాత్ చేజ్ ను సులభం చేశాడు. బట్లర్ కి ఈ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో మొదటి దెబ్బతీస్తే ఆ తర్వాత జోస్ బట్లర్ బ్యాటింగ్ లో చెలరేగారు. సాయి సుదర్శన్ తో కలిసి మ్యాచ్ ను స్టైల్ గా ముగించాడు. ఇక ఆర్సీబీ బ్యాటింగ్ లో లివింగ్ స్టోన్ పోరాడిన బౌలింగ్ లో పట్టుకోల్పోవడంతో వారికి ఓటమి కారణమైంది. ఇక ఈ మ్యాచ్ గెలుపుతో గుజరాత్ తన ఖాతాలో 2 పాయింట్లు జమ చేసుకుని టేబుల్లో 4వ స్థానంలో ఉంది. ఇక ఆర్సీబీ ఈ మ్యాచ్ ఓటమితో టేబుల్లో 3వ స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్ మీకు ఎలా అనిపించింది? మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ లో చెప్పండి. మా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.